హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. దుబాయ్ అంటే ఎడారి నగరం. ఇసుక, ఒంటెలు, తీరంలో సముద్రం తప్ప ఏమీ ఉండదనేవారు. కానీ ఇప్పుడు దుబాయ్ అంటే అందమైన నిర్మాణాలకు నిలయం. ఇంజనీరింగ్ మార్వెల్. ప్రపంచమంతా ఇసుక నేలలో ఏముంది, ఆ నేలతో ఏం చేస్తారు అని ఎగతాళి చేసేవారు. వారందరికీ చెంప చెళ్ళు అనిపించేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్, వరల్డ్ టూరిజం డెస్టినేషన్, ఆయిల్ మైన్స్తో ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా చేసింది దుబాయ్. అగ్రదేశాలన్నీ ఇంధనం కోసం బారులు తీరిన పరిస్థితి. ఎప్పుడు ఈ స్థానాన్ని కోల్పోకూడదని భావించిన దుబాయ్ తమ దేశంలో అద్భుత కట్టడాలు నిర్మిస్తూ ప్రపంచం దృష్టినే ఆకర్షిస్తూ ఉంది. తాజాగా దుబాయ్ నిర్మించిన మరో స్ట్రక్చర్ నిర్మాణ రంగంలో ఒక కొత్త అధ్యాయం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. దుబాయ్ అక్కడ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిర్మాణాల జీవితకాలం చాలా తక్కువ. అందుకే అక్కడ నిర్మాణ రంగం ఎప్పటికీ 3 పువ్వులు 6 కాయలు. దుబాయ్ అనేక చారిత్రక నిర్మాణాలకు కూడా ప్రసిద్ధి. అద్భుతమైన మసీదుల నిర్మాణం నుంచి ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనం వరకు చాలా ఉన్నాయి. తాజాగా దుబాయ్లో మరో అద్భుత నిర్మాణం పూర్తయింది. గోల్డెన్ ఫోటో ఫ్రేమ్ పేరుతో పూర్తిగా బంగారం కోటింగ్తో నిర్మించిన కట్టడం ఇది. ఇప్పుడు బెస్ట్ టూరిస్ట్ స్పాట్. వాస్తవానికి ఫోటో ఫ్రేమ్ ఆకారంలో నిర్మించిన ఒక పెద్ద భవనం ఇది. దీనినే గోల్డెన్ ఫోటో ఫ్రేమ్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇది దుబాయ్కి కొత్త ఐకాన్. దుబాయ్లోని జాబెల్ అలీ ప్రాంతంలో దీన్ని నిర్మించారు. దుబాయ్ నగరాన్ని ఒక్క ఫ్రేమ్లో బంధించడమే ఈ డిజైన్ కాన్సెప్ట్. పర్యాటకుల్ని ఆకర్షించడానికి దుబాయ్ సిటీ స్టన్నింగ్ లొకేషన్స్ ని ప్రజలకు పరిచయం చేయడమే లక్ష్యం. ఈ గోల్డెన్ ఫ్రేమ్ బిల్డింగ్ లో స్పెషల్ గ్యాలరీలు, వీవింగ్ ప్లాట్ఫామ్స్, మ్యూజియంలు ఉన్నాయి. దుబాయ్ హిస్టరీ, డెవలప్మెంట్, టూరిజం స్పాట్ల డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి. దుబాయ్ కింగ్ పుట్టినరోజు కానుకగా ఈ గోల్డెన్ ఫ్రేమ్ బిల్డింగ్ ని నిర్మించారు. దుబాయ్కే ఐకాన్ గా నిలిచిన ఈ నిర్మాణం పూర్తి కావడానికి 4 ఏళ్లు పట్టింది. గోల్డెన్ ఫ్రేమ్ ప్రాజెక్టు డిజైన్ ని తెసన్ గ్రూప్ సంస్థ ద్వారా ఫెర్నాండో డెనిస్ ప్రపోజ్ చేశారు. ఫైనల్ గా 2018లో ఆర్కిడిస్ ఎన్వి సంస్థకు చెందిన హైడర్ కన్సల్టింగ్ కంపెనీ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రేమ్ గా రికార్డులకు ఎక్కింది. గోల్డెన్ ఫ్రేమ్ ప్రాజెక్టు నిర్మించేందుకు $43.5 మిలియన్ ఖర్చయింది. అంటే దాదాపుగా 375 కోట్ల రూపాయలు. కోటింగ్ కోసం 46 టన్నుల బంగారాన్ని ఉపయోగించారు. సూర్యకాంతికి ఈ ఫ్రేమ్ రంగులు మారడంతో పాటు దగదగ మెరుస్తుంది. పైభాగం పూర్తిగా అద్దంతో నిర్మించారు. ఫ్రేమ్ ని పూర్తిగా 24 క్యారెట్ల బంగారం పోతతో అలంకరించారు. దుబాయ్ సంపదకు చిహ్నంగా గోల్డెన్ ఫ్రేమ్ ని భావిస్తారు. దుబాయ్ గోల్డెన్ ఫ్రేమ్ సుమారు 150 మీటర్ల ఎత్తు, 105 మీటర్ల వెడల్పులో 50 అంతస్తుల్లో నిర్మించారు. దుబాయ్ గోల్డెన్ ఫ్రేమ్ 2018లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దుబాయ్ హిస్టరీ, ఫీచర్స్ ని, దుబాయ్ మోడర్న్ ఆర్కిటెక్చర్ ని ఈ గోల్డెన్ రెక్టాంగిల్ ప్రపంచం ముందు ఆవిష్కరిస్తుంది.